ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో రేపు అమావాస్య రోజు మీరు ఈ యంత్రాన్ని మీరు గనక ధరించినట్లయితే అన్ని విధాలుగా రక్షణ, మహాకాళి రక్షణ యంత్రం ఇది. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చేసాను, కానీ చాలామంది అంత క్లారిటీగా కనిపించట్లేదు అని ఒక 6 నెలల ముందు ఈ వీడియో చేశాను. అది సరిగా కనిపించట్లేదు, అర్థం కావట్లేదని ఫోన్లు చేశారు. కాబట్టి మంచి సమయం చూసుకొని మళ్ళా ఒకసారి ఈ వీడియో చేద్దాము అనుకున్నాను. ఈ యంత్రము మహాకాళి రక్షణ. ఈ యంత్రము ఆదివారము అమావాస్య రోజున చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటుంది. అమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ యంత్రంతో పాటు మంత్రం. ఈ యంత్రాన్ని రాగి రేఖ మీద మీరు తయారు చేసుకోవాలి. రాగి రేకు కొంచెం పసుపు చల్లి చిన్న బట్ట కూడా తీసుకొని తుడవండి. ఫస్ట్ తుడిచిన తర్వాత సాంబ్రాణి పాకు చూపించండి. అమ్మని, కాళికాదేవిని మనసులో స్మరించుకుంటూ నాకున్న కష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యలు, గృహ సమస్యలు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, బయట ఎక్కడన్నా ఆఫీసులో పనిచేసే వాళ్ళకి కానీ, వర్కర్స్కి కానీ అన్ని విధాలుగా ఉన్న సమస్యలను తొలగించి తల్లి కాళికాదేవి అని సంకల్పం చెప్పుకొని కాళికామ్మని మీరు మనసును స్మరించుకుంటూ ఈ యంత్రాన్ని రాయండి. ఈ యంత్రం తయారు చేసే సమయంలో మీరు సాంబ్రాణి పొగ, ధూపం వేస్తూ ఈ యంత్రం మీరు తయారు చేసుకోండి. చాలా చక్కగా పనిచేస్తుంది. ఇవి మేము పెడుతున్న యంత్రాలు చాలామంది మేము మంచిగా ఉపయోగించుకుంటారనుకుంటున్నాము, కానీ మంచి వాళ్ళు మంచిగా ఉపయోగిస్తారు. చెడ్డ ఆలోచన, నెగిటివ్గా ఉండేవాళ్ళు వాటిని నెగిటివ్గాను ఉపయోగిస్తున్నారు. కాబట్టి మేము దీనికి మంత్రము ఉంటుంది, యంత్రము ఉంటుంది. మీరు ఎవరైతే పర్సనల్గా వచ్చి మీరు కలుస్తారో, లేదా పోస్ట్ ద్వారా మాకు యంత్రాలు కావాలి అనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేసినట్లయితే మేము పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన మంత్రము, యంత్రము, తంత్రాలు ఇవన్నీ కూడా నేను పర్ఫెక్ట్గానే చెప్పాను. అందరికీ మంచిగా యూజ్ అవుతున్నాయని ఫోన్లు చేసి చెప్తున్నారు కూడా. ఇప్పుడు అందులో మంచి వాళ్ళు మంచిగా వాళ్ళ వరకు ఉపయోగించుకొని బాగానే ఉంటున్నారు. కొందరు చెడ్డగా కూడా వాటిని నెగిటివ్గా ఎదుటి వ్యక్తులపైన చెడ్డగా ఉపయోగించడం జరుగుతుంది. నేను చెడ్డ పనులకి చెప్పలేదు, అట్లా చేయటం కూడా నాకు ఇష్టం ఉండదు. మంచిగా మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ నేను మంచిగా ఉపయోగిస్తున్నాను, మంచిగా చెప్తున్నాను, మంచిగా ఉపయోగించాలని నేను అంటున్నాను. కానీ ఎదుటి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఉపయోగించేటప్పుడు మనం ఏం చేయలేము. అందువలన ఈ యంత్రాన్ని మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది. ఈ యంత్రంతో పాటు మంత్రం కూడా మీరు కేవలం
21 సారి లేదా 108 సార్లు జపం చేసుకున్నట్లయితే సరిపోతుంది. అన్ని ప్రయోగ బాధలు, పేడ బాధలు, దృష్టి బాధలు ఇంతకుముందు 6 నెలల క్రిందట ముందు నేను చేస్తే సరిగా క్లారిటీగా అర్థం కాలేదు. అప్పుడు వీడియో కరెక్ట్గా రాలేదు. అందరూ అడిగారు, మళ్ళీ ఒకసారి చేయండి అన్నారు. సరే సమయం చూసుకొని చేస్తానని చెప్పాను. సమయం వచ్చింది, అందుకని ఈ యంత్రాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అమావాస్య రోజున మీరు తయారు చేయండి రాగి రేఖ మీద. మంగళవారం రోజున, శుక్రవారం రోజున, ఆదివారం రోజున మీరు తయారు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అన్ని శుభకార్యాలకు అన్ని విధాలుగా మంచి యంత్రమే. దీనికి మంత్రాన్ని కూడా 21 సార్లు లేదా 108 సార్లు మీరు జపం చేసుకుంటా ఉన్నట్లయితే అన్ని సకల కార్యాలు శుభం జరుగుతాయి. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా మేము ఈ యంత్రాన్ని ఉపయోగిస్తాం, అందరూ బాగున్నాయి అంటున్నారు. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు రేపు అమావాస్య ఆదివారం 18వ తారీఖు వస్తుంది కాబట్టి మీరు ఉపయోగించుకొని మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకొని ఎటువంటి సమస్య లేకుండా అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు రావాలంటే, ఈ యరము మంత్రము తంత్రం ముందుకు తీసుకురావాలంటే ఈ శ్రీమకాళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. లైక్ అక్కడ బొట్టును వెళ్ళాగా పైకి చూపిస్తూ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే మేము ఇంకా మంచి వీడియోలు చేయాలి, ఇంకా నలుగురికి ఉపయోగపడాలన్న విధానంలో మేము చేయగలుగుతాం. జై వారాహిదేవి.